సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. దుబ్బాక శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కొరకే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటుందని, ఫంక్షన్ హాల్లోనైనా ఎక్కడ పోయినా గానీ ప్లాస్టిక్ వాడకాలు విపరీతంగా పెరుగుతున్నాయని, దానివల్ల ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. మహిళా సంఘాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంచి ఆలోచనతో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారని, వీటిని పెళ్లిళ్లైనా పేరంటాలకైనా అద్దెకు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారని, దుబ్బాక ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అన్ని ఏ 10 రోజుల్లో కూడా ప్లాస్టిక్ వాడాలి. ఈడ తీసుకుపోవాలి కావాలంటే ఇంకా పర్యావరణ పరిరక్షణ ఇది ప్రతి ఒక్క పౌరుని మీద బాధ్యత ఉంటుంది. ఈరోజు ఎక్కడ పోయినా ప్లాస్టిక్ మయం, ఏ ఫంక్షనాలకు పోయినా, ఏ ఇంట్లోకి పోయినా, ఏ కిరాణా కొట్లకు పోయినా, ఎక్కడ పోయినా మరి ప్లాస్టిక్ సంచులు దర్శనమిస్తున్నాయి తప్ప మరి ఇంకా వేరే కనబడతలేదు. గ్రామంలో ఏదన్నా గ్రామం ఎంట్రన్స్లో పోతే మనకు స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కవర్లే. మరి దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది. ఒక ప్రభుత్వాలే సరిపోదు, పౌరుల మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది. ఈరోజు మా దుబ్బాకలో మరి మా మహిళలందరూ కూడా గ్రూప్లకు సంబంధించిన మహిళలు మరి వారందరికి మంచి ఆలోచన రావడం, మరి ఫంక్షన్ హాల్స్లో పెళ్లిళ్ళు చేసుకున్నా, పేరంటాలు చేసుకున్నా, మన సొంత ఇంట్లో కూడా ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మరి మొదలు తెచ్చేది ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు. మరి మా వంతుగా సహాయం చేస్తామని చెప్పి మా మహిళా గ్రూప్ సంఘాలందరూ కూడా ముందుకు వచ్చినందుకు మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున, నా తరఫున వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నా. భవిష్యత్తులో మరి ఈ స్టీల్ బ్యాంక్ ఏదైతే పెట్టుకున్నారో మరి గ్రూపుల ద్వారా పెట్టుకున్న స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామంలో కూడా మరి దీన్ని విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా మరి పట్టణంలో ఉన్న మరి ఎక్కడెక్కడ ఉన్నా, పట్టణంలో ఉన్న, గ్రామాల్లో ఉన్న పబ్లిసిటీ చేస్తాం. మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ పోయే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫంక్షన్ హాల్స్తో మీటింగ్ పెట్టి మరి అన్ని కళ్యాణ మండపాలలో కూడా దీన్ని నిర్మూలించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి వారికి కూడా మరి చెప్పడం కూడా జరుగుతున్నది.